హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ పిల్లచేరి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఫస్ట్ అయితే ఈ వీడియోలో నేను చూపించే రెసిపీ గురించి మాట్లాడేసుకుందాం. ఆ తర్వాత అయితే నేను అసలు వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు ఏంటి అనే విషయం గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎవరైతే నవరాత్రులు సెలబ్రేట్ చేసుకుంటూ నాన్ వెజ్ మీద ఫుల్ క్రేవింగ్స్ ఉండి తినలేక ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళ కోసం అయితే వెజ్లోనే ఒక మంచి స్నాక్ రెసిపీ, స్టార్టర్ రెసిపీ అయితే చూపించేస్తున్నానండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం ఓపిక్గా చేసుకోవాలి. ముందైతే ఆలుని తీసుకొని మంచిగా ఉడకపెట్టేసుకొని పైన అయితే పీల్ తీసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కారము, ఉప్పు, గరం మసాలా వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని పక్కనైతే పెట్టేసుకోవాలండి. ఇకపోతే పాపకి చెవికి చిన్న ఇంజురీ అయింది, అందుకనే మన ఛానల్లో వీడియోస్ అయితే పెట్టట్లేదు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది నేను ఒక లాంగ్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియో విషయానికి వచ్చేస్తే కనుక బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని సైడ్స్ ఎడ్జెస్ అనేవి లైట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ అండ్ అలానే ఒక ప్లేట్లో బ్రెడ్ క్రమ్స్ తీసుకొని మనం ఆలు మిశ్రమం కలిపి పెట్టుకున్నాం కదా, వాటిని అయితే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్స్లా అయితే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. రీసెంట్గా పెట్టిన వీడియోస్లో చూడండి పాపకి ఇంజురీ అయితే కనబడుతుంది. అసలు నాకున్న 400 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అన్న వీడియోని చూస్తే నాకు ఒక మోటివేషన్ అనేది వస్తుందండి. ఇంకా వీడియోస్ చేయాలి అనే ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది. అందుకని మీరైతే బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకో, సబ్స్క్రైబ్ చేయగానే మేము ఏదైనా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ వీడియోలో అయితే బ్రెడ్ స్లైస్ని తీసుకొని వాటర్లో డిప్ చేసుకొని వాటర్ అంతా పిండేసుకొని ఆలు మిశ్రమం ఏదైతే రోల్లా చేసామో అది బ్రెడ్ మధ్యలో స్టఫింగ్ లాగా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాక్స్ లేకుండా, ఓపెన్స్ లేకుండా మంచిగా రోల్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్లో అయితే పొర్లించి కొట్టారు అని అంటారు కదా, అలా అయితే పొర్లించేసుకొని మంచిగా కోటింగ్ వచ్చేలాగా అన్నీ అయితే రెడీ చేసి పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై కోసం అయితే ప్యాన్లో ఆయిల్ అయితే వేసేసుకొని పెట్టుకోవాలండి. ఆయిల్ అనేది ఎక్కువ వేడి ఉండకూడదు, అలా తక్కువ వేడి ఉండకూడదు. మీడియం హీట్లో ఉన్నప్పుడు అయితే ఒకటి వేసుకొని ఎన్ని పడితే అన్ని స్లోగా అయితే వేయంగానే అయితే గరిటె పెట్టేసి కలపకుండా ఒక 5 మినిట్స్ తర్వాత అయితే కలుపుకోవాలి. నా దరిద్రం ఏంటో కానీ వీడియో తీద్దాం అనేసరికి అయితే ఫోన్ ఎప్పుడు ఛార్జింగ్ ఉండదు. అందుకని ఫస్ట్ బ్యాచ్ అయితే వేసి ఫ్రై చేసి తీసేసాక సెకండ్ బ్యాచ్ వేసినప్పుడు అయితే చూపిస్తున్నాను. ఇక్కడ అదే చెప్తున్నాను, వెంటనే కలపొద్దు, 5 మినిట్స్ తర్వాత కలపమని. అండ్ అలానే నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇట్లా వెజ్ రెసిపీ చూపిస్తున్నాను కదా, నాన్ వెజ్ వాళ్ళ కోసం ఏమీ లేదా అక్క అని అనుకుంటారేమో. నాన్ వెజ్ వాళ్ళకి కూడా ఒక మస్ట్ స్టార్టర్తో అయితే ఈరోజు ఈవినింగ్ కానీ రేపు కానీ అయితే మీ ముందుకైతే వచ్చేస్తానండి. అన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే నేను చేసినట్టు కాకుండా మీకు నచ్చినట్టుగా అందంగా డెకరేషన్ అయితే చేసేసుకోండి. మా పాప అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నట్టు మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మా వారు అయితే కనుక డ్యూటీకి వెళ్ళడానికి హడావిడిగా రెడీ అయిపోతున్నారు. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేసేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.